అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ సంతోషంలో దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మంచిదండి. నూతన సంవత్సరంలో మొదటి ఆదివారంలో ఇటు రీతిగా ప్రభు యొక్క సన్నిధిలో ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఆయన సన్నిధిలో గడపడానికి దేవుడు ఎంతగానో కృపని మనందరి జీవితాల్లో అనుగ్రహించున్నాడు. చిన్న వాక్యం చూసుకుందామండి. చిన్న వాక్యం చూసుకొని తర్వాత ప్రభు యొక్క సంస్కారంలోకి మనము ఆరాధనలోకి వెళ్ళిపోదామండి. రోమన్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వాక్యం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. 3వ అధ్యాయము. For all have sinned and fall short of the glory of God. కాబట్టి భేదం ఏం లేదు, అందరము పాపము చేసి ఉన్నాము అని బైబిల్ సూటిగా స్పష్టంగా చెప్పుచున్నది. కీర్తనకారుడైన దావీదు చెప్తూ ఉంటాడు, నా తల్లి నన్ను పాపంలోనే ఆమె గర్భము ధరించి ఉన్నది అని. కాబట్టి ఈరోజు మానవులుగా దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము ఒకటి గుర్తించాలి. ఏంటి అంటే, మనము పుట్టింది పాపములో, పాపము మనలో నివసిస్తుంది. ఆ పాపాన్ని మనము జయించే వారిగా క్రీస్తుని ఆశ్రయించాలి. ఆయన రక్తముతోని మనని కడగమని ఆయనని అడగాలి. అది ఎట్లా సాధ్యము అంటే, సంపూర్ణ విశ్వాసముతోని నువ్వు ఆయన యుద్ధకు వచ్చి నా పాపమును ఆయన క్షమించగలుగుతాడు అని నువ్వు విశ్వసిస్తే నీ పాపాలు క్షమింపబడతాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు 2024 సంవత్సరాల క్రితము నిన్ను నన్ను ప్రేమించి నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన సొత్తుగా ఆయన మార్చుకునే దానికి ఆయన ఈ భూమిపైకి రావడం జరిగింది. ఆ కల్వరి సిలువలో ఆయన ప్రాణాన్ని ఆయన ధారపోసి అమూల్యమైన శ్రేష్టమైన రక్తాన్ని చిందించి మానవుల యొక్క ప్రతి ఒక్కరి పాపంను ఆయన కడిగి వేయడానికి, తుడిచివేయడానికి, ఆయన వలె పరిశుద్ధుల వలె జీవింప చేయడానికి ఆయన మన దగ్గరికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. కాబట్టి పాపంలో జీవిస్తున్న మనమంట ఈరోజు ఆయన సన్నిధికి ఆ సిల్వని ఆశ్రయించాలి. ఆ సిల్వ దగ్గర నీకు పాప క్షమాపణ ఉన్నది. కాబట్టి దేవుని దగ్గరికి వస్తున్నాము. దేవుని దగ్గరకు వచ్చిన మనము నిజంగా మన పాపాల నుంచి మనము దేవుడు అనుగ్రహిస్తున్న పాప క్షమాపణ పొందుకొని ఉన్నామా? విశ్వాసము ద్వారా దేవుని దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు నీ విశ్వాసము నేను నీతిమంతుడిగా అది తీర్చుతుంది. విశ్వాసంతో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆ విశ్వాసంతో దేవుడు నీ ప్రతి ఒక్క పాపంను అపరాధాన్ని ఆయన తుడిచివేసే శక్తిమంతుడైన. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము అందరూ పాపము చేశాము అని మనము మనను ఆయనకి అప్పగించుకొని మన పాపాలు ఆయన సన్నిధిలో ఒప్పుకొని కన్నీళ్లు విడిచి ప్రాధేయపడి ఆయనని బ్రతిమలాడుకొని మనము ఆయన అనుగ్రహిస్తున్న పాప క్షమాపణని మనము పొందుకొని జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. పేరుకే క్రైస్తవులుగా పిలువబడుతున్నాము, కానీ పాప క్షమాపణ లేని వారిగా దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించే వారిగా మనం ఉంటున్నామేమో. ఒకవేళ మన జీవితాల్లో మన స్థితిగతులు అంటే రీతిగా ఉంటే కనుక దేవుడు తెలియజేస్తున్నాడు, ఏదో మందిరానికి వచ్చి వెళ్ళిపోవడం కాదు, కానీ నా సన్నిధిని, నా ప్రసన్నతని, అటు రీతిగానే నా రక్తాన్ని నువ్వు ఆశ్రయించగలిగితే, నా సన్నిధికి వచ్చి నా గాయపడిన శరీరాన్ని నువ్వు ముట్టుకోవడానికి ఇష్టపడితే, నేను నా గాయపడిన హస్తంతో నిన్ను నేను పరిశుద్ధపరిచి నిన్ను క్షమించి నిన్ను ఒక నూతన వ్యక్తిగా ఆయన చేస్తా అని ఆయన తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం ఒకటి గుర్తించాలి. ఏంటి అంటే, పాపము మనని ఏలుతూ ఉంటుంది. ఆ పాపాన్ని మనము జయించాలంటే ప్రతినిత్యము దేవుని వాక్యము, అటు రీతిగానే దేవుని యొక్క రక్తమును మనము ఆశ్రయిస్తూ ఉండాలి. మనము ఎప్పటి వరకు ఆయన రక్తంలో కడగబడాలి అంటే, నువ్వు నీలో ఆఖరి శ్వాస ఉన్నంత వరకు నువ్వు ప్రతినిత్యము ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన రక్తంలో కడగమని నువ్వు అడగాల. నీతిమంతులుగా తీర్చిదిద్దబడాలంటే ఆయన యొద్ద నువ్వు సంపూర్ణ విశ్వాసము కలిగి జీవించేవాడుగా నువ్వు ఉండాలి. కాబట్టి దేవుడు మనని
నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి ఆయన మన యుద్ధకి వచ్చి ఉన్నాడు. ఆయన ప్రేమ స్వరూపిగా, వాక్య స్వరూపిగా, పరిశుద్ధాత్మ దేవునిగా నీతోని నాతోని మనందరితోని ఆయన మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుండగా ఆయన వాక్యము మనకి వినిపింపజేస్తుండగా మనమంట మన హృదయాల్ని ఆయన వాక్యము రిసీవ్ చేసుకునే దానికి మన హృదయాల్ని తెరవాలంట. మన హృదయాన్ని ఎప్పుడైతే తెరుస్తామో అప్పుడు ఆ వాక్యము మన హృదయాల్లోనికి ప్రవేశించి మనలో నిజమైన మారుమనసు, నిజమైన పాప క్షమాపణ, అటీరింగానే నిజమైన నిజమైన పశ్చాత్తాప హృదయము నీకు కలుగజేస్తుంది. సో వీ హ్యావ్ టు ఓపెన్ అవర్ హార్ట్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసును కలుగజేస్తుందంట. యూ షుడ్ రిపెంట్ ఫర్ యువర్ సిన్స్. నీ పాపాల నిమిత్తము నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నోరెప్పి క్షమించు ప్రభు అని అడగడం కాదు, కానీ యూ హ్యావ్ టు ఫీల్ సారీ ఫర్ యువర్ సిన్స్. నీ పాపాల నిమిత్తము అయ్యా ప్రభు నేను పాపము చేశాను అని విరిగి నలిగిన మనసుతోని కన్నీళ్లు విడుస్తూ నువ్వు ఆయనని కానీ ఆయన దగ్గరకు వచ్చి ఆయనను ఆశ్రయిస్తే కనుక దేవుడు నీ కన్నీటిని ఆయన తుడిచివేసి నీ జీవితాన్ని ఆయన నూతన పరుస్తాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఇంకా నూతన పరచబడలేదేమో, నూతన పరచబడకుండానే నూతన సంవత్సరంలో ప్రవేశించి ఉన్నామేమో, కానీ దేవుడు తెలియజేస్తున్నాడు భేదం ఏం లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు, దేవుడు అనుగ్రహిస్తున్న మహిమను వాళ్ళు పోగొట్టుకొని ఉన్నారు. నీ నా వ్యక్తిగత జీవితాల్లో దేవుడు అనుగ్రహిస్తున్న మహిమని నువ్వు పోగొట్టుకున్నావేమో. ఈరోజు నువ్వు మందిరానికి ఎందుకు నడిపింపబడ్డావు అంటే తిరిగి ఆ మహిమని నువ్వు పొందుకోవాలా, ఆ మహిమతో నువ్వు కలిసి జీవించేవాడుగా నువ్వు ఉండాలి. కాబట్టి గాడ్స్ గ్లోరీ హ్యాస్ టు షైన్ ఇన్ అవర్ లైఫ్స్. మన హృదయాల్లో దేవుని మహిమ అది ప్రకాశించాలి. అందుకనే దేవుడు మనకి ఇంకొక అవకాశము, ఇంకొక నూతన సంవత్సరము నీలో మార్పు కలిగించుకుంటావేమో అని, మార్పు చెందడానికి ఇష్టపడతావేమో అని ఆయన నిన్ను జ్ఞాపకము చేసుకొని మన అందరికీ ఆయన నూతన సంవత్సరము ఈ దినాన్ని మనకి అనుగ్రహించున్నాడు. కాబట్టి దేవుని యొక్క మహిమ మనము జీవించాలి. ప్రతిసారి ప్రార్థనకి వెళ్తున్నప్పుడు, ప్రార్థన వ్యక్తిగతంగా చేసుకుంటున్నప్పుడు యూ షుడ్ రియల్లీ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ ప్రేయర్ రూమ్. నువ్వు ఎక్కడైతే ప్రార్థన చేసుకుంటున్నావో అక్కడ దేవుని యొక్క మహిమ నువ్వు ప్రార్థన చేస్తుండగా అది నీ మీద ఉదయించాలంట. ఎవరి మీద ఉదయిస్తుంది అంటే ఎవరైతే నిజముగా ఆయన యందు సంపూర్ణ విశ్వాసము కలిగి, ఎవరైతే నిజమైన పశ్చాత్తాప హృదయం కలిగి నిత్యంగా నేను మార్పు చెందాలి అని ఆసక్తిని కలిగి ఎంతమంది అయితే ఆయన యొద్దకు వస్తారో వాళ్ళని ఆయన చేర్చుకొని వాళ్ళ పాపాన్ని క్షమించి తన రక్తంతో కడిగి ఒక పరిశుద్ధమైన జీవితము వాళ్ళకు అనుగ్రహించి, ఎప్పుడైతే పరిశుద్ధమైన జీవితము మన జీవితాల్లో అనుగ్రహింపబడుతుందో అప్పుడు దేవుని యొక్క మహిమ మన మీద ఉదయిస్తుంది. దేవుని యొక్క మహిమ మన మీద ఉదయించాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకనే యేసుప్రభువు వారి లోకంలో ఉన్నప్పుడు అంటున్నాడు ఏంటి అంటే, ఈ లోకంలో మీరు నాకు సాక్షులు. వీఆర్ ద ట్రూ విట్నెసెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ వీఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ హిస్ టీచింగ్స్. ఆయన బోధకి లోబడి ఆ మార్గంలో నడుచుకుంటున్నాము. ఇప్పుడు నడుచుకుంటున్నాము అనంత మాత్రాన సరిపోదు, కానీ నీ జీవితము ఎట్టి రీతిగా మార్చబడాలి అంటే దేవుని యొక్క మహిమ నీ మీద ఉదయించాలా, దేవుని యొక్క ఆత్మతో నువ్వు నింపబడి నడిపింపబడాలి. అందుకనే వాక్యంలో సెలవిస్తున్నాడు, ఎందరైతే ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళు మాత్రమే దేవుని కుమారులు అని పిలువబడతారంట. ఈరోజు నిజంగా దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ఆత్మతోని మనకి అన్యోన్య సావాసము మనం కలిగి ఉన్నామా? అంటే సావాసం నీకు ఉన్నదా? ఒకవేళ లేకపోతే కనుక ఈ నూతన సంవత్సరంలో నుంచి నువ్వు ప్రారంభించు. ఏంటి అంటే, ప్రభా నీ మహిమ నాపై ఉదయింపచేయి, నా ప్రతి ఒక్క పాపం నుంచి నాకు విడుదల కలిగచేయి, నన్ను క్షమించు, నువ్వు కార్చిన రక్తము చేత నన్ను కడుగు ప్రభా, హిమము కంటే తెల్లగా నేను నీ కొరకు జీవిస్తాను అని నువ్వు ఒక తీర్మానము నువ్వు ఈ నూతన సంవత్సరంలో కానీ చేసుకుంటే కనుక దేవుడు తప్పక నీ ప్రార్థనను ఆలకించి నిన్ను ఆయన యొద్దకు చేర్చుకొని ఆయన మహిమని నా జీవితాల్లో, మన జీవితాల్లో ఆయన ఉదయింపజేస్తాను అని తెలియజేస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన మహిమతోని, ఆయన మహిమ నీ మీద ఉదయిస్తుందో నువ్వు ఆయన కొరకు ప్రకాశించే ఒక జ్యోతి వలె నీ జీవితము మార్చబడుతుంది. మన జీవితాలు వెలుగుమయంగా ఉండాలా. వీ హ్యావ్ టు బర్న్ అండ్ షైన్ ఫర్ క్రైస్ట్. ఆయన కొరకు మనము ప్రయాసపడాలా. అట్టి రీతిగానే ఆయన కొరకు, ఆయన రక్షణ సువార్తని అందించే విషయంలో మనము సంతోషం వ్యక్తపరిచేవారిగా మన జీవితాలు ఉండాలి.
ఇప్పటి వరకు నీ కుటుంబంలో నువ్వు ఒక్కడే రక్షింపబడ్డవేమో. నీ తల్లిదండ్రులు, నీ రక్త సంబంధులు, నీ శ్రేయాభిలాషులు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికి రక్షణ పొందుకోలేదేమో. రక్షణ వాళ్ళు ఎందుకు పొందుకోలేదు తెలుసా? వాళ్ళు దేవుడు మహిమని నీ మీద ఉదయింపడము వాళ్ళు చూడలేదు. నువ్వు ప్రకాశించడం వాళ్ళు గుర్తించలేకపోయారు. అందుకనే మనము దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు, లెట్ యువర్ గ్లోరీ షైన్ ఆన్ మీ లార్డ్ దట్ ఐ మే బర్న్ ఫర్ యూ. నీ కొరకు నేను ప్రకాశిస్తాను ప్రభువా అని నువ్వు ప్రతిదినము దేవుణ్ణి అడుగుతూ, దేవునితోని నీ సహవాసము నువ్వు పెంపొందించుకుంటూ ఉంటావో, బలపడుతూ ఉంటావు ఆయన సహవాసంలో. అప్పుడు నువ్వు జ్యోతి వలె ప్రకాశించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని దేవుడికి ఇస్తాడు. కాబట్టి దేవునితోని వ్యక్తిగతంగా సహవాసం ఉన్నావంట. వ్యక్తిగతంగా సహవాసం ఉన్నప్పుడే నువ్వు ఆయన కొరకు వ్యక్తిగతముగా కొంతమంది కన్నా దేవుని యొక్క రక్షణ స్వార్థని అందజేసేవాడిగా, కొంతమందినన్నా ఆయన కొరకు, ఆయన రాజ్య నిమిత్తము ప్రయాసపడి ఆయన కొరకు సంపాదించేవాడిగా నీ జీవితము ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. అటు రీతిగా దేవుడు నేను మార్చుతా అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి అందరూ పాపము చేసాము, పరిశుద్ధుడంటూ ఎవడు లేడు. బైబిల్లో చెప్తుంది, దెర్ ఇస్ నో వన్ రైచస్. ఒక్కడు నీతిమంతుడు అంటూ ఒక్కడు లేడు. అందరూ పాపం చేసిన వాళ్ళే. కానీ పాపం చేసిన మనము, ఎ సిన్నర్ హ్యాస్ టు బి మేడ్ ఎ సెయింట్. యు హ్యావ్ టు బికమ్ ఎ సెయింట్ ఆఫ్ గాడ్. దేవుని కొరకు ఒక స్థిరమైన తీర్మానము నువ్వు చేసుకోవాలి. ప్రభువా, నేను తీర్మానము చేసుకుంటుండగా, నీ కొరకు నేను జీవించాలని ఆశిస్తుండగా, నా తీర్మానాన్ని స్థిరపరిచి, నా ఆశని తృప్తిపరిచి, నీ మహిమని నాపై ఉదయింపచేయి, నీ ఆత్మతోని నన్ను నింపి నన్ను నడిపించు ప్రభువా అని నువ్వు ప్రభువుని అడిగితే కనుక, ప్రభు తప్పక నీ ప్రార్థనను ఆలకించి నిన్ను కూడా ఒక విలువైన పాత్ర వలె ఆయన దృష్టికి అంగీకారమైన జీవితము ఆయన నీకు అనుగ్రహించగలుగుతాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. అదే రోమీయులకు రాసిన పత్రిక 1:17 వాక్యంలోకి వెళ్దామంటే, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. For the gospel, the righteousness from God is revealed, a righteousness that is by faith from first to last. Just as it is written, the righteous shall live by faith. నువ్వు నీతిమంతుడివి అనుకుంటుంటే నువ్వు దేవుని యందు సంపూర్ణ విశ్వాసమును కనపరిచేవాడిగా, కలిగి జీవించేవాడిగా ఉన్నా. మనం ఎట్లుంటాం తెలుసా? అల్ప విశ్వాసులు వల్లే ఉంటాం. కొన్ని శ్రమలు మన మీదకి దాడి చేయడానికి వస్తున్నప్పుడు, శ్రమలు ఎదుర్కొంటున్నప్పుడు, ఆ శ్రమలలో అల్ప విశ్వాసులుగా మనము మార్చబడుతూ ఉంటాము. ఒక ఊసరవల్లి ఎటు రీతిగా అయితే రంగులు మార్చుకుంటుందో అటు రీతిగానే మన విశ్వాసంలో కూడా మనము పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మనం సన్నగిల్లిపోతూ ఉంటాము, విశ్వాసంలో దిగజారిపోతూ ఉంటాం. అటు రీతిగా కాదు కానీ దేవుని బిడ్డలుగా ఈ నూతన సంవత్సరంలో స్థిరమైన విశ్వాసం, వీ హ్యావ్ టు స్టాండ్ ఫర్మ్ ఇన్ ఫెయిత్. విశ్వాసంలో స్థిరులు అవ్వాలా. పౌలు కూడా తెలియజేస్తుంది, విశ్వాసంలో స్థిరులు అయి ఉండండి. దేవుని వాక్యం వింటున్నాము, వినుట వల్ల విశ్వాసం వస్తుంది అని చెప్తున్నారు. అది ఎవరికి వస్తుంది? ఎవరైతే వాళ్ళ హృదయంలో వాక్యము చేర్చుకొని, ఆ చేర్చుకున్న వాక్యమును సంపూర్ణ విశ్వాసము వాళ్ళు కనపరిచి ఆ ప్రకారము వాళ్ళు జీవించగలుగుతారు, వాళ్ళు మాత్రమే. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, క్రియలు లేని విశ్వాసము మొత్తము. యువర్ ఫెయిత్ షుడ్ బి పుటెడ్ ఇంటు యాక్షన్. ఈ విశ్వాసము క్రియారూపమైనది విశ్వాసముగా ఉండాలా? దేవుణ్ణి ఎట్టి రీతిగా నమ్మాలి అంటే సంపూర్ణ విశ్వాసంతో ఆయన దగ్గరికి రావాలంట. ప్రభువా, నేను ఏ పరిస్థితుల ద్వారా వెళ్తున్నానో నీకు సమస్తము తెలుసయ్యా. నేనైతే నా మటుకు నా వంత నేను ఏమి చేయలేను, కానీ నీ సహాయం కొరకు వస్తున్నా. నా విశ్వాసముతోనే నేను నీ దగ్గరకు వస్తున్నా. నా విశ్వాసాన్ని నువ్వు చూసి నా పరిస్థితులన్నింటినీ నేను దాటుకునే శక్తిని, వాటిని జయించే శక్తిని నాకు అనుగ్రహించు ప్రభు అన్నప్పుడు నీ విశ్వాసము నిన్ను బలపరుస్తుంది. విశ్వాసంకున్న గొప్పతనం ఏంటి తెలుసా? అది నిన్ను ఎక్కడ సిగ్గుపడదీయదు. ఎందుకంటే అది దేవుని దగ్గర నుంచి వచ్చింది.
నా విశ్వాసం నన్ను ఎప్పుడు సిగ్గుపడని అనేది. అదే రీతిగానే ప్రభు యొక్క సంపూర్ణ విశ్వాసము మనం కలిగి జీవించాలి. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రతిసారి ప్రార్థన చేస్తున్నప్పుడు లార్డ్ గివ్ మీ దిస్, లార్డ్ గివ్ మీ దట్ అని కాదు. దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు దేవుని దగ్గర ఒక నిజమైన ప్రార్థన ఉండాలా. అది ఆయన సన్నిధికి ధూపము వలె వెళ్ళాలా. ఆ ప్రార్థన ఏమై ఉండాలి తెలుసా? లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్, నా విశ్వాసాన్ని నువ్వు పెంపొందించు ప్రభా, అధికపరచు ప్రభా, స్థిరపరచు ప్రభా అని మన ప్రభుని అడిగినప్పుడు ప్రభు నువ్వు చూపుతున్న, నువ్వు కనపరుస్తున్న ఆసక్తిని బట్టి ఆయన నేను విశ్వాసంలో ఆయన స్థిరపరిచే గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన గురించి ఏమన్నది? విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించు, క్రీస్తు వైపు చూచుచు. హీఈస్ ద ఆథర్ అండ్ ద ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. కాబట్టి మన జీవితాల్లో మనము వ్యక్తిగతముగా ఆయన వైపు చూసేవారిగా ఉండాలి. వ్యక్తిగతంగా సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు నువ్వు ఆ సమస్యల నుంచి విడుదల నీ జీవితంలో నీకు అనుగ్రహింపబడాలి అంటే నువ్వు వ్యక్తిగతంగా విశ్వాసాన్ని కొనసాగించే క్రీస్తు వైపు చూచే నేత్రాలు నీకు కావాలా. అది నేత్రాలు నాకు ఇవ్వు ప్రభా, నీ వాక్యమందు నాకు కనువిప్పు దయచేయి అని నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు విశ్వాసాన్ని కర్తని చూసే నేత్రాలు దేవుడికి అనుగ్రహిస్తాడు. విశ్వాసంలో స్థిరపరుస్తాడు, విశ్వాసంతో బలపరుస్తాడు. ఆ విశ్వాసంతో ఎట్టి రీతిగా నీ ఆత్మీయ పోరాటము పోరాటంలో ఆయన నీకు నేర్పిస్తాడు. ఆయన ఎందుకు మనం సంపూర్ణ విశ్వాసము కలిగి జీవించాలి. అందుకని అంటున్నాడు, నీతిమంతులు విశ్వాసము మూలముగా వాళ్ళు జీవిస్తారంట. నీతిగా జీవించు, విశ్వాసముతో జీవించు. నీతి క్రియలు లేవు మన దగ్గర. మన మంచి క్రియలు ఎట్లున్నాయంట? మురికి గుడ్డల వల్ల ఉంటున్నాయి. బైబిల్ వాక్యం చర్చిస్తుంది. కాబట్టి నీతి క్రియలు మనము దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం చదువుతుండగా, ఆయనతో సహవసిస్తుండగా మనము నీతి క్రియలు ఆయన దగ్గర నుంచి అలవర్చుకోవాలా. ఆ నీతి క్రియలు కలిగి జీవించే వారిగా మన జీవితాలు మార్చబడాలి. నీతిగా జీవించు, దేవుని యందు సంపూర్ణ విశ్వాసంతో జీవించే వ్యక్తిగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయననే విశ్వాసాన్ని ప్రారంభించాడు, ఆయననే దాన్ని తుదముట్టించే దేవుడై ఉన్నాడు. మనంతటా మనం ఏం చేయలేము. మనం ఎప్పుడైతే యేసు ప్రభు నా సొంత రక్షకుడు అని మనం అంగీకరించి ఉన్నామో అప్పుడే దేవుడు నీకు విశ్వాసాన్ని ఇచ్చేస్తున్నాడు. ఆ విశ్వాసం నువ్వు ఏం చేయాలంటే దాన్ని అధికపరచుకోవాలి. వాక్యము చేత, ప్రార్థన చేత, పరిశుద్ధాత్మ సహాయము చేత, ఆయనతోని అన్యోన్య సావాసము చేత విశ్వాసాన్ని నువ్వు కట్టుకోవాలా. నీ విశ్వాసం కట్టబడాలా. నీ విశ్వాసం నీ దగ్గర నుంచి ఎవరు తీసేయలేరు. నువ్వే పోగొట్టుకుంటావు. నీ ప్రవర్తనను బట్టి, నీ ఆలోచన విధానాన్ని బట్టి నువ్వు దాన్ని పోగొట్టుకుంటూ ఉంటావు. అందుకనే విశ్వాసము అనేది దేవుడు మనకు బహుమానంగా ఇచ్చి ఉన్నాడు. ఇట్ ఈస్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. యువర్ ఫెయిత్ ఈస్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. గాడ్ హస్ గివెన్ యు. కాబట్టి పౌలు కూడా చెప్తా ఉంటాడు చక్కటి మాట ఏంటంటే, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగుని నేను తుడముట్టించాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను అంటున్నాడు. కాబట్టి విశ్వాసం అంట ప్రతి ఒక్క క్రైస్తవుడు కాపాడుకోవాలంట. అది ఎట్లా కాపాడబడుతుంది అంటే కేవలము దేవుని వాక్యమందు నువ్వు ఆసక్తిని కనపరిచినప్పుడు, వాక్యమందు సంపూర్ణ నమ్మిక నువ్వు కలిగి జీవించినప్పుడు నీ విశ్వాసము కాపాడబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యము నందు నువ్వు ఆసక్తిని కనపరుస్తుండగా ఆ వాక్యాన్ని నీ జీవితంలో, నీ హృదయంలో స్థిరపరుస్తాడు. ఆ వాక్యము నీ హృదయంలో స్థిరపరచబడినప్పుడు నువ్వు విశ్వాసంలో స్థిరుడై స్థిరపరిచేవాడిగా దేవుడు నేను మారుస్తాడు. కాబట్టి విశ్వాసంలో మనము స్థిరపడాలి. అల్ప విశ్వాసుల వలె ఉండద్దు. దేవుని బిడ్డలు పుట్టింది క్రైస్తవ కుటుంబంలోనే, కానీ దేవుడు ఈరోజు మనం చూస్తున్నప్పుడు ఏమంటున్నాడు తెలుసా? శిష్యులు ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా అన్నాడు. ఈరోజు మనం కూడా అట్టి రీతిగా అంటున్నాడేమో, కానీ నూతన సంవత్సరంలో దేవుని దగ్గర నుంచి ఒక నూతన సాక్ష్యము మనం పొందుకోవాలి. ఏంటి అంటే, నా కుమారుడు గొప్ప విశ్వాసి, గొప్ప విశ్వాసమైన పట్ల మనం కలిగి జీవించాలి. శిష్యుల గురించి మనం ఒకసారి బైబిల్లో జ్ఞాపకం చేసుకుంటే కనుక వాళ్ళు యేసయ్యతోనే ఉన్నారు, మహత్ కార్యాలు చూశారు, అద్భుతాలు చూశారు, ఆయనతోనే ఉన్నారు, ఆయనతోనే గ్రామాలు తిరిగారు. ఆయనలో ఉన్న శక్తి ఏంటో కళ్ళారా వాళ్ళు చూసి ఆయన పక్కకుండి వాళ్ళు అనుభవించారు. కానీ ఒకానొక సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భంలో దేవుడు వాళ్ళని చూసినప్పుడు ఒకటే ఒక మాట అనేసాడు, అల్ప విశ్వాసులారా, ఏమైంది మీ విశ్వాసము? ఎంతకాలము నేను మీతోనే ఉండాలి? ఈరోజు శిష్యులు అన్నట్లు అన్నాడు,
ఈరోజు నిన్ను నన్ను ఏమంటున్నాడు తెలుసా? ఎంతకాలము నువ్వు ఇట్లుంటావు అల్ప విశ్వాసంలో? రా, అల్ప విశ్వాసం నుంచి బయటకు వచ్చేసే గొప్ప విశ్వాసంలో నీ ప్రయాణాన్ని సాగించు. రోజు వాక్యం చదువు, రోజు ప్రార్థన చేయి, రోజు విశ్వాసాన్ని కాపాడుకునే ప్రక్రియలో శ్రద్ధ వహించు. విశ్వాసాన్ని కాపాడుకో, మంచి పోరాటం పోరాడు. నీకు అప్పగించిన పనిని తుదముట్టించు. గాడ్ హ్యాస్ కాల్డ్ యూ ఫర్ అ పర్పస్ and our duty is to fulfill that purpose and give an account to him on the last day. ఆఖరి కడపటి దినాన ఆయనకి మనము లెక్క అప్పచెప్పే వారంలో ఉంటున్నాం. కాబట్టి ఈ ప్రయాణంలో, ఈ ఆత్మీయ పోరాటంలో ఉంటున్న మనమంట ప్రతిదినము వాక్యము చేత మనము విశ్వాసాన్ని కలిగి వాక్యాన్ని చదివి ఆ విశ్వాసంతోనే వాక్యాన్ని రిసీవ్ చేసుకొని ప్రార్థనలో గడుపుతూ ఆయన అనుగ్రహిస్తున్న పరిశుద్ధాత్మ శక్తి ద్వారా బలపరచబడుతూ విశ్వాసంలో స్థిరపరచబడే జీవితాలు మనం దేవుని దగ్గర నుంచి అనుగ్రహించమని దేవుణ్ణి మనం అడగాలి. అట్టి రీతిగా నీ విశ్వాసం కాపాడబడుతుంది. ఒకరోజు నువ్వు దేవుని దగ్గర సావాసం కోల్పోయినానుకో, ఒకరోజు విశ్వాసం కోల్పోయినట్టే. అందుకని ప్రతిదినము దేవునితోని సావాసం ఉండాలి. క్రైస్తవుడికి, మారు మనసు చెందిన వాడికి ప్రతినిత్యము పరిశుద్ధాత్మ దేవునితోని అన్యోన్య సహవాసము వాడు కలిగి జీవించారు. అట్టి రీతిగా అట్టి అనుభవంలోనికి సంఘము అనగా మనమే నడిపింపబడాలి. ఎడతెగక ప్రార్థన చేసే వారిగా మనం ఉండాలి. ఎప్పుడైతే వాక్యంతో నింపబడతావో ప్రార్థన జీవితం అనేది బలపరచబడుతుంది. వాక్యము లేకుండా ఏ వ్యక్తి కూడా ప్రార్థనలో గడపలేడు. ఆ వాక్యమే ప్రార్థనగా మారుతుంది. ఆ వాక్యమే నీకు జీవింపజేస్తుంది. ఆ వాక్యమే నీకు శక్తినిస్తుంది. ఆ వాక్యమే పరిశుద్ధాత్మతో నిన్ను నింపుదల నేను కలుగు చేస్తుంది. కాబట్టి దేవుని వాక్యము ప్రతిదినము మనము ఇష్టపూర్వకంగా మనం చదవాలి. అందుకని కీర్తనకారుడు అంటూ ఉంటాడు కదా, దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఒకవేళ నీ జీవితంలో ఇఫ్ యూ డోంట్ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డే అండ్ నైట్, యూ విల్ బీ లైక్ ఎ నాట్ బిలీవర్. అన్యుల వలె మన జీవితాలు ఉంటాయి. అటు రీతిగా మనం ఉండదు. కానీ ప్రతిదినము జీవింపజేసే వాక్యము అని గుర్తెరిగి అది నీకు జీవము పోస్తుండగా, నీ జీవితంలో, నీ హృదయంలో జీవము అది అనుగ్రహిస్తుండగా ఆ జీవాన్ని పొందుకొని ఆ జీవ ప్రకారం మనము ముందుకు కొనసాగే వారిగా మన జీవితాలు కానీ అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి నూతన సంవత్సరంలో మేక్ ఇట్ ఎ హ్యాబిట్ దట్ యు రీడ్ ఇట్ ద బైబిల్ ఎవ్రీ డే. కొద్దిగా సమయం దేవునికి ఇవ్వండి. ఉదయకాలం ఆరాధనలో కూడా చెప్పాను. ఏమని చెప్పానంటే 24 గంటలు దేవుడు ఇచ్చాడు. 24 గంటల్లో గత సంవత్సరం ఒకసారి తలపోసుకుంటే కనుక అట్లీస్ట్ 24 గంటల దేవునితో 3 గంటలు గడిపారా? గడపలేని పరిస్థితుల్లో ఉంటున్నాం. 3 గంటలు గడపలేని దౌర్భాగ్య స్థితిలో దిగజారిపోయి ఉన్నాము. ఎట్లా బలపరచబడగలుగుతాము? ఎట్లా విశ్వాసంలో స్థిరపరచబడగలుగుతాము? ఎట్లా పరిశుద్ధాత్మతో అన్యుల సావాసంలో ముందుకు కొనసాగలుగుతాము? కాబట్టి మేక్ ఇట్ అ హ్యాబిట్. ఏంటి అంటే ప్రతిదినము దేవుడిచ్చిన 24 గంటల్లో 8 గంటలు నీకు ఇచ్చేసాడు. పని చేసుకో, కష్టపడు, సంపాదించుకో, తిను. ఇంకా 8 గంటలు ఇచ్చాడు. కష్టపడుతున్నావు కదా, 8 గంటలు ఆఫీస్కి వెళ్ళేసి వచ్చావు. ఇంకా 8 గంటలు నీ శరీరానికి రెస్ట్ ఇచ్చేసాడు. 16 అవర్స్ అయిపోయింది. ఇంకా 8 అవర్స్ మిగిలింది. ఈ 8 అవర్స్లో నీ పనులు నువ్వు చేసుకుంటావు. కానీ ప్రభుకి ఇవ్వాల్సిన సమయం ఇవ్వలేకపోతున్నావు. 8 అవర్స్లో అట్లీస్ట్ 1/10 ఆఫ్ యువర్ టైం ఇన్ 24 అవర్స్ దేవునికి ఇచ్చేవారిగా నీ జీవితం మార్చుకో. అప్పుడు విశ్వాసంలో నువ్వు సంపూర్ణతలోనికి నడిపింపబడతావు. దేవుని యొక్క సంపూర్ణ విశ్వాసము కలిగి జీవించగలుగుతావు. అట్టి రీతిగానే విశ్వాసంలో నువ్వు స్థిరపరచబడే కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తాను అని తెలియజేస్తున్నాను. దేవుని యొక్క సంపూర్ణ విశ్వాసం అన్నాను. కొరింథీయులకు రాసిన పత్రిక 1:18 అంటాడు కదా, క్రీస్తుని ఆయన సిల్వర్ గురించిన సువార్త అది రక్షించే వారికి వెనకలంగా ఉన్నది, కానీ రక్షింపబడ్డ మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ గివ్స్ యూ ద పవర్. అది నేను శక్తితో నింపుతుంది. ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్ ఈస్ foolishness for those who are perishing, but to us who are being saved, it is the power of God. ఆ దేవుని యొక్క శక్తిని మనం ఆశ్రయించి ప్రతిదినము ఆయన యుద్ధకు వస్తున్నప్పుడు మనము
దేవుని దగ్గరకు వచ్చి ప్రభా నీ పాదాల దగ్గర నన్ను చేర్చుకున్నాను కాదు కానీ ప్రభా ఏ ప్రార్థన మన జీవితంలో ఈ నూతన సంవత్సరంలో ప్రార్థన కూడా మారాలి. ఏంటంటే పాపినైనా నేను ప్రభా నీ సిల్వని నేను ఆశ్రయిస్తుండగా, నేను నీ సిల్వ గురించి ధ్యానిస్తుండగా, నశించే వారిలో నన్ను ఉంచక ప్రభా రక్షింపబడిన మమ్మల్ని నైనా నీ శక్తితో నేను నింపునైనా అని ప్రతిదినము క్రైస్తవుడు సిల్వని ఆశ్రయించాలట. మనం భక్తి పరులంలాగా సిల్వని ఆశ్రయించకుండా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనలు చేస్తుంటాం. సిల్వని ఆశ్రయించాలా. ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగిన దైవజనులే ఉదయకాలం లేవగానే మోకరించి వాళ్ళు సిల్వని ఆశ్రయించాను అని వాళ్ళ జీవితంలో సాక్ష్యాలు చెప్పినారు. కాబట్టి క్రైస్తవులుగా జీవిస్తున్న మనము సిలువని ఎత్తుకొని ఆయనను వెంబడించాల్సిన మనము ఆ సిలువని ఎత్తుకొని నువ్వు ఆయన వెంబడించాలన్నా కూడా నువ్వు ఆయన అనుగ్రహిస్తున్న శక్తిని ప్రతిదినమును పొందుకోవాలా. ప్రతిదినము నువ్వు పొందుకొని ఆయన నిన్ను ఆ బలాన్ని నీకు అనుగ్రహిస్తుండగా అప్పుడే నీ సిలువను ఎత్తుకొని నువ్వు ఆయనని వెంబడించే కృపను దేవునికి ఇస్తాను. కాబట్టి ప్రతిదినము సిలువ దగ్గరికి వెళ్ళి ఆ శక్తిని మనము పొందుకొని వారిగా మనం ఉన్నాము అని దేవుడు తెలియజేస్తాం. గద్దెలు రాసిన పత్రిక 3:11 ఒకసారి చూద్దాం, ముగించేస్తాం. గద్దెలు రాసిన పత్రిక 3:11 వాక్యం. గలేషియన్స్ చాప్టర్ 3. ధర్మశాస్త్రము చేత ఎవడు దేవుడు ఎదుట నీతిమంతుడని తీర్చబడడు సంగతి స్పష్టమే. ఎలాగనగా నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును. మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాము, నేను నీతిమంతుడిని, నాకు వాక్యం మొత్తం తెలుసు, నేను వాక్య ప్రకారమే జీవిస్తున్నా అనుకుంటాం. అది బ్రహ్మపరిచే ఆత్మని అటు రీతిగా నడిపిస్తుంటుంది. దాని నుంచి బయటకి వచ్చి విశ్వాసాన్ని దేవుని పట్ల నువ్వు కలిగి జీవిస్తే నువ్వు నీతిమంతుడిగా తీర్చిదిద్దబడగలవు. దేవుడు నిన్ను నీతిమంతుడిగా తీర్చిదిద్దాలంటే నువ్వు వాక్యము మొత్తము కంఠపాఠంగా నేర్చేసుకొని ఆది కాండము ఇన్ ద బిగినింగ్ నుంచి ప్రకటన గ్రంథంలో ఆమె వరకు నాకు వచ్చేసి నేను నీతిమంతుడిని అనుకుంటే నువ్వు నీతిమంతుడిగా ఉండలేవు. నీతిమంతుడిగా ఏ మనిషి ఇంకొక మనిషిని చేయలేడు. నీతిమంతుడిగా మనము తీర్చిదిద్దబడాలి అంటే దేవుని అంత సంపూర్ణ విశ్వాసము మనము కలిగి జీవించేలా కనపరిచే వారిగా మనం ఉండాలి. ఎప్పుడు విశ్వాసం వస్తుందంటే ఆయన గురించి విన్న మాటలు మనం హృదయంలో చేర్చుకున్నప్పుడు అది నీకు విశ్వాసాన్ని కలుగు చేస్తుంది. ఈరోజు విశ్వాసంలో ఉంటున్న మనము విశ్వాసంలో సంపూర్ణతలోనికి మనము చేర్చబడాలి. నీ విశ్వాసము పరిపూర్ణం అవ్వాలా. నీ విశ్వాసంలో పరిపూర్ణము అవ్వేవాడిగా నువ్వు ప్రయాసపడాలి. ప్రతిదినము దేవుని సన్నిధికి వెళ్ళి నీ విశ్వాసాన్ని నువ్వు పరీక్షించుకోవాలా. ఎట్టి విశ్వాసం ఉన్నది. యూ హ్యావ్ టు టెస్ట్ యువర్ ఫెయిత్ ఎవ్రీడే. ఎంత విశ్వాసం దేవుని పట్ల నువ్వు కలిగి జీవిస్తున్నావు. కాబట్టి నూతన సంవత్సరంలో విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించే క్రీస్తు వైపు చూచుచు మన ముందున్న యాత్రని మనం కడముట్టించే వారిగా ఉంటున్నాం. భక్తులు తెలియజేసే రీతిగా ఒకటి మర్చిపోవద్దు. ఏంటి అంటే మంచి పోరాటం పోరాడు, నీకు అప్పగించిన పనిని తుడముట్టించు. అటు రీతిగానే ఆఖరిగా నీ విశ్వాసాన్ని నీలో ఆఖరి శ్వాస ఉన్నంత వరకు దాన్ని కాపాడుకునే కృపను రవ్వానికి అనుగ్రహించు అని ప్రభు దగ్గర నుంచి పొందుకో. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి బలపరచు నడిపించిన దాకా కలుమోసుకున్న చిన్న ప్రార్థన చేసుకున్నాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన సేవాగొప్ప తండ్రినైనా ఈ సాయంత్రకాలం సమయంలో ప్రభా నీ సన్నిధానంలో ప్రభా ఇటు రీతిగా మేమందరం చేరుకొని ప్రభా నీ వాక్యాన్ని నేను ధ్యానించి ఉన్న ప్రభా. అవును ప్రభా, నీ వాక్యము స్పష్టంగా తెలియజేస్తున్నది ప్రభా. భేదం ఏమీ లేదు ప్రభా. అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహిస్తున్న మహిమని మేము పోగొట్టుకున్నాం ప్రభా. దాన్ని మేము మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ యొద్దకు నడిపించుకుంటున్నాం ప్రభా. నీ వాక్యం వింటున్నాము ఏమో ప్రభా. వాక్యం వద్ద సంపూర్ణ విశ్వాసము కలిగి జీవించే వారుగా, ఆ వాక్యాన్ని మా హృదయంలో చేర్చుకునే వారుగా, విశ్వాసంలో స్థిరపరచబడే వారుగా ప్రభా మా జీవితాన్ని మీరు మార్చండి. మీరు మీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాం ప్రభా. సిల్వని మేము ఆశ్రయిస్తుండగా నువ్వు కార్చిన రక్తము చేత ప్రభా మా ప్రతి ఒక్కరిని కడగండి, పవిత్రపరిచండి. నీ ఆత్మతోనైనా మమ్మల్ని నింపండి. పరిశుద్ధమైన జీవితము ప్రభా నీ కొరకునైనా ప్రత్యేకమైన జీవితము జీవించే కృపను మాకు దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు, విన్న వాక్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మీరు ఆత్మస్వరూపిగా ప్రభా మా మధ్యలో ఉండినైనా మమ్మల్ని నేను వాక్యంతో మమ్మల్ని ప్రోత్సహించి పూరికలుపుకుంటున్న విధానం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటాను. అవును ప్రభా, నిన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు ప్రభా
మీ త్యాగమును జ్ఞాపకం చేసుకున్నందుకు ప్రభా ఈ నెలనైనా మాకు అనుగ్రహించున్నాం. మేము నేను ఆరాధనలోకి వెళ్ళబోతుండగా ప్రభా నేను జ్ఞాపకం చేసుకుంటుండగా ప్రభా యోగ్యమైన రీతిగా ప్రభా నీ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతలై జీవించే కృపను మా ప్రతి ఒక్కరికి దయచే నూతన బలము శక్తితో మా అందరినీ మేము నింపినైనా ఇంకా రాబోయే రోజులందరిలో ప్రభా నీ నామానికి మహిమకరంగానైనా ముందుకు నడుచుకునే కృపను ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేస్తున్నామని ప్రతి ఒక్క బిడ్డను మీ చేతులకు అప్పగిస్తుంది. మీ చేతులెత్తి బిడ్డల్ని మీరు ఆశీర్వదించి మీరు ఎక్కడ భద్రపరిచి కాచి కాపాడుకుంటున్నామని మీ పరిశుద్ధ రాకడి కొరకు తగిన సిద్ధపాటునైనా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహిస్తున్నామని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దయచేసి